ఈరోజు మనం చెప్పుకునే కథ నాయన చెప్పిన అబద్ధం. చేతిల కాయితాలు వట్కుని దబదబ నడుచుకుంట వస్తున్న శ్రీశైలం సార్ను చూసి సారొస్తున్నడా పాండ్రి లోపలికి అనుకుంటా పోరగాళ్లంతా క్లాసు లోపటికి ఉర్కి ఎవరి ప్లేసులో వాళ్లు కూసున్నరు. శ్రీశైలం సార్ క్లాసు లోపటికి రాంగనే అరేయ్ జంగిల్గామ్ల లెక్క బయట తిరుక్కుంట ఉండకపోతే క్లాసులోనే ఉండొచ్చుగదరా. హెచ్ఎం సార్ చూసిండంటే మమ్ముల కోపమైతడు. ఆడపిల్లల్ని సూడుండ్రి బుద్ధిగా క్లాసులనే కూసున్నరు అని మగపోరగాళ్లందర్నీ కసిరిండు. ఆయనట్ల అనేటాలకు పిల్లలందరూ పకపకా నగుతుంటే నవ్వుండి ప్రోగ్రెస్ కారులు వచ్చినయి, ఇప్పుడు మార్కులు చెప్తగదా అప్పుడు చెప్తా ఒక్కొక్కళ్ల పని అన్నడు. ఇగ పిల్లలందరూ గుసగుసలు మొదలువెట్టిండ్రు. శ్రీశైలం సార్ అటెండెన్స్ తీసుకుని ఒక్కొక్కరి ప్రోగ్రెస్ కార్డు తీసి మార్కులు చెప్తున్నాడు. ఈసారి వెంకటేష్ ఫస్టొచ్చిండు అని శ్రీశైలం సార్ చెప్పంగనే అందరూ చప్పట్లు కొట్టిను. తరువాత మిగతా పిల్లలవి కూడా మార్కులు చెప్పి ప్రోగ్రెస్ కార్డులు ఇచ్చినాక ఆఖరున పిల్షిండు అంజి పేరు. సార్ తన పేరు పిలవంగనే బెదురుబెదురుగా లేసి నిలవడిండు అంజి. శ్రీశైలం సార్ అంజి బెంచి దగ్గరికి వొయ్యి, ఒరేయ్ అంజిగా, ఈసారి నీవు కూడా ఫస్టొచ్చినవన్నడు. అంజితో సహా క్లాసుల పిల్లలందరూ పర్మానయ్యిను. మన అంజిగాడు లాస్ట్ నుంచి ఫస్టొచ్చిండు అని బిగ్గరగా నవ్విండు శ్రీశైలం సార్. ఇగ అది వినంగనే క్లాసుల పోరగాళ్లందరూ కూడా సారెంబడి బిగ్గరగా నగవట్టిండ్రు. అంజికి అగుమానంతోని ముఖం ముడుచుకపోయింది. ఇది మొదటిసారేమి కాదు. అంజికి ఎప్పుడూ క్లాసుల తక్కువ మార్కులే వస్తుంటాయి. ఈసారి ఏకంగా ఫెయిలయ్యిండు. అందుకనే శ్రీశైలం సార్ అట్ల వెటకారంగా అన్నడు. అంతలనే శ్రీశైలం సార్ మల్ల కోపగొండి ముఖం బెట్టి, నిన్ను తిట్టి నాకు యాసరకొస్తుందిగాని నువ్వు మాత్రం చదువుతలేవు. మీ నాయన నిన్ను ఎట్లనన్నా చదివియ్యాలని నీకోసం కష్టం చేస్తుంటే నీవేమో ఇట్ల చదవకుండా ఫెయిలైతున్నవని అంజి చేతికున్న వాచి చూసి, అబ్బో మల్ల ఆఫీసర్లాగా చేతికి వాచిగూడనా, చదువుమీద కాయిష్ లేదుగాని ఈ సోకులకేం తక్కువలేదు అన్నాడు. ఆ మాటనంగనే క్లాసుల అందరూ మల్ల పగపక నగుతుంటే సిగ్గుతోని తల్కాయ కిందికేసి నిలబడిండు అంజి. ప్రోగ్రెస్ కార్డుల మీ నాయనతోని సంతకం బెట్టించుకుని రేపు తీసుకరా అని కోపంగా అంజికి ప్రోగ్రెస్ కార్డు ఇచ్చి బోర్డుకాడికి పోయిండు శ్రీశైలం సార్. మీ నాయనతోని సంతకం పెట్టించుకునిరా అనేవరకు ఇగ అంజికి గుండె పలిగినంత పనైంది. ఏం చెయ్యాలో అర్థంగాలే, ఏం తోస్తలేదు అంజికి. పరీక్షలుల్ల ఫెయిల్ అయ్యిండని తెలిస్తే తండ్రి ఎంత గరమైతడో అని చానా బుగులైతుంది తనకి. ఇదిట్లుంటే మూలిగే నక్కమీద తాటికాయవడ్డట్టు అసలే ఒక దిక్కు తండ్రితోని కార్డుల సంతకమెట్ల వెట్టియ్యాలా అని అంజి బుగులువట్టుకొని ఉంటే ఇస్కూలు గంటగొట్టే టైంకు శ్రీశైలం సార్ అంజీ, తండ్రి బసవయ్యను ఇస్కూలు కాడికి రమ్మని కబురు వెడితే బసవయ్య సరిగ్గా అదే టైముకు వచ్చిండు. ఇంగేముంది, పెనంమీది నుంచి పొయ్యిల వడ్డట్టయ్యింది అంజి పరిస్థితి. అంజి దగ్గరున్న ప్రోగ్రెస్ కార్డు తీసుకొని, శ్రీశైలం సార్ ఇగో బసవయ్య, మొత్తం అన్ని సబ్జెక్టులుల్ల ఫెయిలు మార్కులే. ఇంతకు ముందన్నా జర పాస్ మార్కులు వచ్చేది, ఈసారి అది కూడా లేదు. ఇట్లయితే కష్టం. పనికి వొయ్యి ఇంటికొచ్చినాక నీవు కూడా జర టైం తీసుకొని వాడు ఎట్ల చదువుతున్నడని అప్పుడప్పుడన్నా పట్టించుకోవాలి. ఈ మధ్య స్కూలుకు డుమ్మాలు కూడా ఎక్కువైనాయి. అడుగుతే ఆ పనికి వొయినా ఈ పనికి వొయినా లేకుంటే మా అమ్మమ్మకు సుస్తయ్యింది అని ఇట్లన్ని జూటమాటలే చెప్తుంటాడు. అందుకే సంతకం పెట్టించుకరమ్మంటే మళ్ళా ఇంకేం కథలు చెప్తాడో అని మళ్ళా నిన్ను పిలిపిచ్చినా, జరా నువ్వు కూడా పిల్లగాడు ఏమేం చేస్తున్నాడు, చదువుతున్నడా లేదా, స్కూలుకు సరిగ్గా పోతున్నడా లేదా అని కొంచెం పట్టించుకోవాలి బసవయ్య అని చెప్పి అంజి తండ్రికి మార్కులు చూపి కార్డుల సంతకం పెట్టి పంపమన్నాడు. బసవయ్య అట్లాగే సార్, ఇప్పటి సంధి చూసుకుంటా అని వినయంగా చెప్పి ప్రోగ్రెస్ కార్డు తీసుకుని కోపంగా అంజి రెక్క పట్టుకుని ఇంటికి గుంజుకుపోయిండు. ఇంటికి పోంగనే బసవయ్య ఆవేశంగా అంజిని తిట్టుకుంటా ఈపులు వలగ్గొడుతుంటే, అరే బసవయ్య, పిల్లగాడినట్ల బాధవడివి ఏమైంది అనుకుంటా ఇంట్లనుంచి ఉర్కొచ్చి అంజిని పక్కకు గుంజింది ముత్తవ్వ. నువ్వు అడ్డం రాకత్తా జర్లు, ఇయ్యాల వాడు సచ్చిండు నా చేతిలా అనుకుంటా ఇంగింత ఆవేశంగా ఊగిపోయిండు బసవయ్య. తిక్కగాన వట్టిందా బసవయ్య నీకు, ఒక్కగానొక్క బిడ్డాయే, వాడ్ని పట్టుకుని నా చేతిల సచ్చిండు అని అంటవా, జరాగు
అసలేమైంది? అల్లుడిని మందలింపుగా అన్నది ముత్తవ్వ. ఒక్కగానొక్క బిడ్డ కాబట్టే వాడ్ని సదివియనీకే నేనెంత కష్టపడుతున్ననో నీకు తెలవదా అత్తా? వాడేమో సక్కగ సదువుతనేలేడు, కనీసం ఇస్కూల్కు కూడా సక్కగ పోతలేడంట. ఇస్కూల్ల టీచర్లు, సారోళ్ళు అడుగుతే రోజొక కథ చెప్తడంట. ఇయాల వాళ్ల సారు నన్ను పిలిసి ప్రోగ్రెస్ కార్డు చూపుకుంట చెప్పిండు. అన్ని సబ్జెక్టులుల్ల ఫెయిలయ్యిండు. మళ్ళ ఏదో క్లాసులు ఫస్టొచ్చినం లెక్క. చేతికి ఆ వాచొకటి. సదువు లేదుగాని ఈ ఏతులకేం తక్కువలేదు. అసలు ఇస్కూలుకు వోకుండా యాడికి వోతున్నవ్రా అనుకుంటా మల్ల అంజిని కొట్టనికి ముందుకొస్తుంటే ముత్తవ్వ అల్లుడికి అడ్డుపడి, నీవుండు బసవయ్యా, నేను మాట్లాడగద వాన్తోని, పసిబిడ్డను వట్టుకొని అట్ల కొడ్తా అని మీదిమీదికొస్తవేంది అని కసిరింది. బసవయ్య అసహనంగా ముఖం పక్కకు తిప్పుకున్నడు. తండ్రి కొట్టిన దెబ్బలకు వెక్కి వెక్కి ఏడుస్తున్న మనవడిని దగ్గరికి తీసుకొని చెంపలమీదనుంచి ధారకట్టిన కన్నీళ్లను ఆమె పైట కొనతోని తుడిసి, నాయనా అంజీ, ఎందుకు కొడుకా అట్ల చేస్తున్నావు? సదువుతలేవంట, ఇస్కూలుకు కూడా సరిగ్గా పోతలేవంట ఎందుకు? మీ నాయన నీకోసం ఎంత కష్టపడుతున్నడో నీకు ఎరుకే గదా. ఇప్పుడు కూడా మీ నాయన నిన్ను కోపంతోని కొట్టలేదు. నీవిట్ల సదువుకోకుంటే నీ భవిష్యత్తు ఏమైతదా అని బాధతోని కొట్టిండు. నిన్ను కొట్టిండు కాని సూడు మీ నాయన ఎంత బాధపడుతున్నడో అన్నది. అంజీ ఏం మాట్లాడకుండా ఏడ్సుకుంటా అమ్మమ్మ ముఖం చూసుకుంటా నిలబడిండు. చూస్నవా అత్తా, నీవు నేను ఇంతగానమడుగుతుంటే నోట్ల బెల్లం ముక్క పెట్టుకున్నట్టు నోరే తెరుస్తలేడు అన్నడు బసవయ్య. అరే, నేను అడుగుతున్న కదా బసవయ్యా, నీవూకో అని అల్లుడికి నచ్చజెప్పి మనవడి దిక్కు తిరిగి మనవడి గడ్డం పట్టుకొని, చెప్పుకొట్క, ఎందుకు సదువుతలేవు? అమ్మమ్మకు కూడా చెప్పవా? చెప్పకుంటే ఇగ నీకు నాకు మాటలే వద్దుపో లాలనగా అన్నది ముత్తవ్వ. అంజీ నేల దిక్కుచూసి మల్ల ముత్తవ్వ దిక్కుచూసి షట్టుతోని ముక్కు తూడ్చుకొని చిన్నగా, అది కాదు అమ్మమ్మ. నాయన ఆ మధ్య ఓ రోజు చేనుకాడికి పురుగుల మందు తీసుకపోయిండు కదా, అందుకే అన్నడు ఏడుపు గొంతుతోని. అంజి మాటలకు ఏమర్థంకాక బసవయ్య, ముత్తవ్వ తన దిక్కు ప్రశ్నార్థకంగా చూసిండ్రు. దానికి నీవు ఇస్కూల్కి పోకపోడానికి ఏం సంబంధం అడిగింది ముత్తవ్వ. కొడుకు ఏం సమాధానం చెప్తాడా అని బసవయ్య కూడా ఆతృతగా చూస్తున్నాడు. అది పోయినేడాది అమ్మకు బాగా సుస్తయ్యి మంచన వడ్డది కదా. అదే టైంలా తీరా పంట చేతికొచ్చే టైంకు వర్షాలు వడి మన పంట మొత్తం నాశమయ్యింది. ఇగ నాయనకు గుండెవలిగి ఏడుస్తుంటే అమ్మ దినాము అది చూడలేక ఆమె వల్ల నాయనకు ఇంగింత భారం కావద్దని ఆ దినం మనమెవ్వరం ఇంట్ల లేనప్పుడు పురుగుల మందు తాగి నన్నిట్ల వదిలేసిపోయిందిగదా. ఇగ ఈ సారేమో నకిలీ విత్తనాల వల్ల పెట్టిన పైసలన్నీ ఆగమైనయి. మనచేను చూసుకుని ఓ రోజు నాయన మస్తు ఏడ్సిండు. అందుకే ఇగ నాయన కూడా అమ్మ చేసినట్టే చేసి ఎక్కడ నన్ను దిక్కులేనోం లెక్క చేస్తడో అని భయపడి అని ఆగిపోయిండు అంజీ. భయపడి ఆదుర్దాగా అడిగిండు బసవయ్య. అంజీ బెదురుబెదురుగా తండ్రికెళ్ళి చూసి మల్ల ముత్తవ్వ వంక చూసి భయపడి రోజూ ఇస్కూలుకు పోయినట్టు పోయి నాయన చేనుకాడికి వోయినాక నాయనకు తెలవకుండా నేను కూడా చేనుకాడికి వోయి రోజంతా ఆడ్నే ఉండి నాయనని చూసుకుంటూ ఉంటుంటి. అప్పుడు నాయన అమ్మలాగా ఏమన్నా చేస్తే నేను ఆడ్నే ఉంట కాబట్టి నాయనని ఆపొచ్చు అని చెప్పి అరచేతులతోని కండ్లుల నుంచి వస్తున్న నీళ్లను తుడుచుకున్నడు అంజీ. అంజీ మాటలు విని ముత్తవ్వకు, బసవయ్యకు మనసంతా కసిబిషయ్యింది. బసవయ్య కండ్లుల్ల నీళ్లు పెల్లుబికినయి. ఎంబడే కొడుకును గుండెలకు అదుముకుని ఇంత ఆలోచన చేసినవా? పెద్దోడి వైపోయినవ్రా అంజిగా, తెలుసుకోలేకపోయినరా? అనవసరంగా నీమీద చేయి చేసుకున్న కొడుకా, నన్ను క్షమించు అన్నడు. ముత్తవ్వకు కూడా కండ్లుల్ల నీళ్లు తిరిగినై. సూస్తివా అల్లుడు, అనవసరంగా వానిమీద చేయి చేసుకున్నావు. నా మనడు బంగారమని అపురూపంగా మెటికలు విరిచింది. బసవయ్య చిన్నగా నవ్వి కొడుకు తలను ప్రేమగా నిమిరి, అట్లాంటి పని అస్సలు చెయ్యను కొడ్కా. ఎంత కష్టమొచ్చినా నిన్ను ఇడిషిపెట్టి యాడికిపోను, ఒట్టు అని కొడుకుకి మాటిచ్చిండు.
అది విన్నెంబడే అంజిముఖం పున్నమినాటి చంద్రుడి లెక్క వెలిగిపోయింది. తండ్రిని గట్టిగా కావలించుకున్నడు. తరువాత బసవయ్య కొడుకు చేతిని తన చేతిలోకి తీసుకొని అంజీ, ఈ వాచి ఎక్కడిదో నీకు యాదుందా అని అడిగిండు. అంజీ ఉంది అన్నట్లు తలాడిచ్చి, ఓసారి మనూర్ల జాతరైనప్పుడు అమ్మ ఓ షాపులు ఈ వాచి చూసి పైసలు లేవు అంటే గూడ నీతోని కొట్లాడి మరీ ఇప్పిచ్చింది నాకు ఈ వాచి అని చెప్పిండు. ఎందుకిప్పిచ్చిందో తెల్సా? ఇప్పిచ్చినాక నాతోనేమన్నదో తెల్సా కొడ్కా? నా కొడుకు మంచిగా సదివి క్లాసుల ఫస్టొస్తే క్లాసుకు లీడరైతడు. అప్పుడు నా కొడుకు అందరు పిల్లలుల్లా స్పెషల్గా కనబడాలెగదా, అందుకే నీవొద్దటుంటే కూడా ఇంతగానం కొట్లాడి కొన్నవానికి ఈ వాచి అనుకుంట మస్తు మురిసిపోయింది మీ అమ్మ ఆ దీనం. దాన్ని చూసుకుంటూ పెండ్లాన్ని యాది జేసుకుంటా చెప్పిండు బసవయ్య. నిజంగనా నాయనా? కండ్లుల్లా అమాయకత్వం నింపుకొని ఆతృతగా అడిగిండు అంజీ. అవ్వు కొడ్కా, నిజం చెప్పిండు బసవయ్య. అంజీ తన చేతికున్న వాచి తీసి, అట్లయితే అమ్మ కోసమన్నా ఇప్పట్చంది మంచిగ సదువుకుంటా, అమ్మ కోరిక తీర్చినాకనే మల్ల ఈ వాచి పెట్టుకుంటా అని చెప్పి ఆ వాచిని భద్రంగా దాచిపెట్టుకున్నడు. ముత్తవ్వ అల్లుడి వంక అనుమానంగా చూసింది. బసవయ్య అత్తను చూసి సన్నగా నవ్విండు. ఆ నవ్వుకు అర్థం ముత్తవ్వకు అర్థమయ్యింది. కొడుకుని మార్చనీకే బసవయ్య చిన్న అబద్ధం ఆడిండు అని గ్రహించి ఆమె కూడా హాయిగా నవ్విండు. ఇగ తండ్రి చేనుకోసం ప్రాణాలు తీసుకోను అని మాటిచ్చే వరకు అంజికి మనసు కుడుటబడింది. తాను కూడా తండ్రికిచ్చిన మాట ప్రకారం ఎట్లనన్న తల్లి కోరిక తీర్చాలని ఇగ అప్పట్చంది రోజు మంచిగా ఇస్కూల్కి పోయి ఈసారి పరీక్షలకు కష్టపడి చదివిండు. ఇయాల ప్రోగ్రెస్ కార్డులు ఇస్తమన్నరు ఇస్కూల్లా. తల్లి కోరిక నెరవేర్చగలుగుతనో లేదో అని చాన టెన్షన్ అయితుంది అంజికి. అందుకే తనకి ఇస్కూల్కి పోవాలనంటే భయం భయంగుంది. పైకి లేసి నిలబడి తన వాచిని తిరిగి ప్యాంటు జేబుల వెట్టుకుని చిన్నగా నడుచుకుంటా ఇస్కూలుకు పోయిండు అంజీ. బెల్లు గొట్టంగనే ఎప్పట్లాగనే శ్రీశైలం సార్ క్లాసులకొచ్చిండు. ప్రోగ్రెస్ కార్డులు తీసి ఈసారి ఫస్ట్ ర్యాంకు అంజికి వచ్చింది అన్నడు చిన్నగా నమ్మకం కుదర్నోడిలాగా. మల్లమల్ల అంజీ ప్రోగ్రెస్ కార్డునే చూసుకుంటా ఎప్పట్లాగనే సార్ జోకు చేస్తున్నడేమో అని క్లాసుల పిల్లల్లంతా నవ్వుడు షురూ చేసిండ్రు. అప్పుడు శ్రీశైలం సార్, ఈసారి నిజంగనే ఫస్టొచ్చిండ్రా మన అంజిగాడు పిల్లల్లందరినీ ఓసారి కలియజూసి అన్నడు. క్లాసులు అందరూ ఒక్కసారిగా హతాసులయ్యిన్లు. దోస్తుకు నిజంగనే ఫస్టు ర్యాంకు వచ్చిందని వెంకటేశు మస్తు ఖుషయ్యిండు. అంజీ ఇగ మస్తు సంతోషంగా నవ్వుకుంట లేసి నిలబడిండు. శ్రీశైలం సార్ అంజి దగ్గరికొచ్చి, అథ్లెట్లొస్తివిరా ఫస్ట్ ర్యాంకు అనుకుంటా. అంజి భుజం తట్టి నవ్వింది. అంజి కూడా నవ్వుకుంటా ప్రోగ్రెస్ కార్డు తీసుకున్నాడు. తరువాత జేబులకేంచి తన వాచి తీసి కీ తిప్పి టైము కరెక్టుగా సెట్ చేసి చేతికి పెట్టుకున్నాడు. ఇస్కూలు బెల్లు కొట్టంగనే ఉరుక్కుంటా ఇంటికి పోయి, అమ్మమ్మా, నాయనా, నేను క్లాసుల ఫస్టొచ్చినా, నేను క్లాస్ లీడర్ అయినా, అమ్మ కోరిక తీర్చినా, అందుకే నా చేతికి ఇగ అమ్మ ఇచ్చిన వాచి కూడా పెట్టుకున్నా. ఇప్పుడిగ ఎవ్వరూ నన్ను ఎక్కిరియ్యరు అనుకుంటా సంబరంగా ఎగుర్లాడుతుంటే కొడుకుని చూస్కాని బసవయ్యకు, మనవడిని చూస్కాని ముత్తవ్వకు కండ్లు మురిసినై. తన నాయన చెప్పిన అబద్ధం వల్ల అంజిల వచ్చిన మార్పుకు ముత్తవ్వ గోడకున్న కూతురి ఫోటోను చూసి తృప్తిగా నవ్వింది.